సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నాకు తెలిసినంత వరకు మీరు విన్ అయ్యారు. మీరు ఒక పర్సన్గా అంటే లైక్ మీరు ఎలా ఉండాలి అనుకున్నారో అలా ఉన్నారు. అలాగే ఆడియన్స్ కూడా మీరు చాలా బాగా నచ్చారు. ఎక్కడ అంటే కొందరు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు, డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా ఎంత నెగిటివ్ మాట్లాడినా సరే భాష చాలా పాజిటివ్గా తీసుకుంటారు. దోమ అన్నప్పుడు కూడా మీరు దాంట్లో రెండు మా ఉంది అది కూడా పాజిటివ్గా తీసుకోవడం, అంటే అలా తీసుకోవడం అందరికీ పాసిబుల్ కాదు, కానీ మీరు తీసుకున్నారు. సో ఆడియన్స్కి అంత దగ్గర అయిపోయారు. సో ఈ సక్సెస్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అది బయటకు వచ్చిన తర్వాత ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ అండి. ఎందుకంటే మేము ఉన్నప్పుడు నేను వేసే జోకులు జనాలకు నచ్చుతున్నాయో లేదో, తిట్టుకుంటున్నారో, బయటకు వచ్చినప్పుడు కొట్టేస్తారా, లేకపోతే ఇలా రకరకాలుగా అవి కూడా డిస్కషన్స్ జరుగుతుంటాయి. వచ్చే లేదో తెలియదు. లేదు కొంతమంది ఏమో నీకు ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అయిపోయింటాయి నువ్వు వేసే జోకులకి. ఇవి క్రియేట్ ఏంటి, నేను వేసిన జోకులకి ఎప్పుడూ క్రియేట్ అయ్యి ఉండాలి కదా. ఎఫ్ఎంలో నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. సో నాకు మాకు నమ్మకం లేదు దొరా అనుకునేవాడిని నేను. ఎందుకంటే తెలీదు ఆ 4 గోడల మధ్యలో ఏ ఇన్పుట్స్ ఉండేవి కావు. సో అలా ఉన్న టైంలో ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చినప్పుడు నిన్న రాత్రి ఆ రిసెప్షన్ చూసినప్పుడు మతిపోయింది నాకు. ఓకే, బిగ్ బాస్ అంటే ఇదా, బిగ్ బాస్ అంటే ఇంత రిసెప్షన్ ఉంటుందా, ఓకే తిరిగిపోయింది. మామూలుగా లేదు. కనీసం ఒక 50 కెమెరాలు, 50 మంది. నా జీవితంలో ఓకే సెలబ్రిటీ అంటే ఇలా ఉంటుంది అని ఒక ఫీలింగ్. దాంతోపాటు వాళ్ళు వస్తుంటే అక్కడ ఉండే జనాలు మొత్తం సారథి స్టూడియో దగ్గర కారు ఆపి వచ్చేసారు. మొత్తం ఒక ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి, నిమజ్జనం హడావిడి కాదు, నేను శేఖర్ భాష వచ్చిన హడావిడిలో ట్రాఫిక్ పోలీసు వచ్చి క్లియర్ చేశారు. ఓకే, అలా అంత ఊహించలే నేను. దట్ ఈస్ బిగ్ బాస్.